హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటో చెప్తానన్నమాట. మా వారి బర్త్డే ఉంది అన్నమాట. మా ఆయన బర్త్డే రేపు ఉందన్నమాట. మా ఆయన బర్త్డే స్పెషల్గా ఏం చేస్తున్నానంటే మోతిచూర్ లడ్డు చేస్తున్నాను అన్నమాట. ఎలా చేస్తారనేది నేనైతే ప్రాసెస్ చూపిస్తాను. మీరు కూడా చేసి తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బేకరీలో ఎలా చేస్తారనేది సేమ్ అదే స్టైల్లో చేస్తున్నాను అన్నమాట. మీరు కూడా ట్రై చేసుకోండి. ఎలా వచ్చిందో చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎలా చేస్తాననేది చూపిస్తాను రండి. మోతిచూర్ లడ్డు చేయడానికి ప్రాసెస్ అయితే చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే శనగపిండి ఉంది కదా, దీన్ని అయితే తీసుకోవాలన్నమాట. మీరు ఎంత చేస్తారో దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే ఎక్కువ చేస్తున్నాను, ఎందుకంటే బర్త్డేకి అందరు వస్తారు కాబట్టి. మోతిచూర్ లడ్డు కూడా చాలా బాగుంటుంది కాబట్టి స్టోర్ చేసుకుని అయినా తినచ్చు. స్పెషల్గా ఇప్పుడు బర్త్డే కాబట్టి నేనైతే చాలా చేయడానికి ఎక్కువ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే శనగపిండి తీసుకోవాలి. దీన్ని మంచిగా ఉండలు లేకుండా మంచిగా ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. అయితే ఉండలు మంచిగా పోతుంది, మంచిగా పిండి కూడా పిండి ఉంటుంది అన్నమాట. ఇలా పలుకులు పలుకుల తర్వాత కొలతల లెక్క వాటర్ పోసుకొని మీరైతే కలుపుకోవాలన్నమాట. అంటే కొలతల లెక్క అంటే ఎక్కువనే పోసుకోకండి, ఫస్ట్ చిన్న చిన్నగా పోసుకోవాలన్నమాట. ఎందుకంటే పిండి మళ్ళీ లూజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. అందుకే చిన్న చిన్నగా కొంచెం పోసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి, కొంచెం కొంచెం పోసుకొని ఇలా తిప్పాలన్నమాట. ఎప్పుడైనా పిండి కలిపేటప్పుడు ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉండలు లేకుండా మంచిగా పిండి అనేది కలుస్తుంది అన్నమాట. ఓకేనా? చూడండి, పిండి అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా జారుగా ఉండాలన్నమాట. అయితే మనకు పిండి అయితే రెడీ అయిపోయినట్టు. ఓకేనా? ఇలా ఉండాలి. ఇలా మంచిగా కలుపుకుంటే ఇలా అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. కొలతల లెక్క వాటర్ పోసుకోండి, మరి ఎక్కువ పోసుకోకండి, లూజ్ అయిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట లడ్డూకి. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను. దీనికి చేయడానికి బూందీ గరిట కూడా అవసరం లేదండి. లేని వాళ్ళు ఎలా చేసుకుంటారు, ఉన్న వాళ్ళు అయితే బూందీ గరిటతో వేసుకుంటారు అన్నమాట. లేని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నా స్టైల్లో వేసుకోండి. ఓకేనా? వేసేటప్పుడు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఇది మోతిచూర్ లడ్డు కోసం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు శనగపిండి కలుపుకున్న పిండి ఉంది కదా, దీన్ని అయితే ఇలా ఒక గరిటెలో తీసుకొని ఇలా పోసుకోవాలన్నమాట. ఒకే దగ్గర పోసుకోకండి, అక్కడక్కడ పోయండి. ఒకే దగ్గర పోస్తే మళ్ళీ సరిగ్గా ఉడకదన్నమాట. అక్కడక్కడ పోసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం బూందీకని వేసాం కదా లడ్డుకి, ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. చూసారా? ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని మీరు ఒక బౌల్లో తీసుకున్నాను అన్నమాట, ఒక గిన్నెలో. మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, కొంచెం క్రిస్పీగా వస్తే చాలన్నమాట. అంటే మనం బజ్జీలు ఎంత వేయిస్తామో అలా. మరి ఎక్కువ వేయించొద్దు, నార్మల్గా అయితే చాలన్నమాట. చూసారు కదా? దీన్ని అయితే ఇక చూడండి, క్రిస్పీగా వచ్చేసింది. అంత అయితే చాలు, మరీ ఎక్కువ అయితే వద్దన్నమాట. ఓకేనా? ఇలా ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న బూందీలు ఉన్నాయి కదా, ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, ఇలా తుంచి వేసుకోవాలన్నమాట. ఇలా తుంచి వేసుకొని మరి ఎలా పట్టాలనేది, ఎలా ఉండాలనేది చూపిస్తాను నేను. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే ఇలా మిక్స్ పట్టుకోవాలన్నమాట. చూడండి, మీకు ఎంత వీలుంటే అంత మెత్తగా చేసుకోండి, అయితేనే బాగుంటుంది అన్నమాట. మోతిచూర్ లడ్డుకి ఎప్పుడైనా మెత్తగానే కావాలి కదా, స్మూత్గా ఉండాలి కదా, అందుకే ఇలా పట్టుకోండి. ఓకేనా? చూసారు కదా, ఇలా పట్టుకోవాలన్నమాట. ఇదైతే నేను ఆల్రెడీ అన్నీ పట్టుకున్నాను. చూడండి, నాకైతే ఇంత వచ్చింది. మీరు కొలతలు లెక్క వేసుకోవాలంటే 1 కప్పు శనగపిండికి 1 కప్పు అయితే షుగర్ వేసుకోవాలి, చక్కెర వేసుకోవాలి. మీరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 1.5 వేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే లడ్డు ప్రిపరేషన్ చూపిస్తాను రండి, ఎలా చేస్తారనేది.
నేనైతే ఇంత తీసుకున్నాను కాబట్టి దీనికి 2.5 కప్పులు అయితే షుగర్ పడుతుంది. మీరు 1 కప్ తీసుకుంటే 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగరు 1 కప్పు వాటర్ తీసుకోండి. నేనైతే 2.5 కప్పులు ఇప్పుడు చక్కెర తీసుకుంటున్నాను కాబట్టి 2.5 కప్పులు వాటర్ కూడా పోస్తాను అన్నమాట. చూడండి, దీంతో 2.5 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ చేస్తున్నాను కాబట్టి. మీరు ఒకవేళ తక్కువ తీసుకుంటే చక్కెర కూడా తక్కువ చేసుకోండి. చూడండి, ఇంత తీసుకుంటున్నాను అన్నమాట, 2.5 అన్నమాట. మనం చక్కెర అయితే ఎంత పోసామో దానికి తగ్గట్టు వాటర్ కూడా పోయాలి, ఓకేనా. చక్కెర ఎంత పోస్తామో దానికి తగ్గట్టే మనం వాటర్ పోయాలి. మనం వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు చక్కెర మొత్తం కరిగే లెక్క మనం అలా కలుపుతూ ఉండాలన్నమాట. మనం వేసిన చక్కెర మొత్తం ఇందులో కలవాలి, ఓకేనా. ఇలా కలిసేదాకా మనం కలుపుకోవాలన్నమాట. అయితే ఇటుగా తీగ పాకం రావాలి, మరీ ఎక్కువ పాకం అవసరం లేదు, జిగురుగా వస్తుంది కదా, అంత అయితే సరిపోతుంది. దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. గరిటెతో తిప్పుకున్నాం కదా, దీన్ని ఇలా చేసి కొంచెం ఉంటుంది కదా దీనిపైన, ఇలా చేసి ఇలా జిగురుగా ఇలా ఉంటే చాలన్నమాట. చూడండి, కొంచెం తీగ పాకం వస్తుంది కదా, చూడండి ఇంత వస్తుంది కదా, చాలన్నమాట. మరీ ఎక్కువ వద్దు. కొంచెం యాలకుల పొడి ఇది వేసుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బూందీ ఉంది కదా, ఇది వేసుకోవాలన్నమాట. ఇలా ఉడికింది కదా, ఇలా ఉడికినప్పుడు మనం ఏంటంటే నెయ్యి వేసుకోవాలి. రెడీ చేసుకొని ఇలా వేసుకోండి నెయ్యి. ఇలా వేసుకున్న తర్వాత తర్బూజా గింజలు ఉంటాయి కదా, ఇవి తర్బూజా గింజలు ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది, అక్కడక్కడ తగులుకుంటా, ఓకేనా, మొత్తం అంటుకోకుండా, ఓకేనా. ఇలా అయిన దాన్ని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత గోరువెచ్చగా ఉంటుంది కదా, అంటే మీకు లడ్డు చుట్టుకునేటప్పుడు కారకుండా ఎప్పుడైతే అనిపిస్తుందో అలా అయితే లడ్డు చుట్టుకోండి. నేను చుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా చుట్టాలనేది, ఓకేనా. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడైతే లడ్డు చుట్టుకునే ముందు కొంచెం గోరువెచ్చగా అయిందండి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలన్నమాట కొంచెం, ఓకేనా. ఇలా నెయ్యి మీకు లడ్డు ఎంత వస్తే చూడండి. లడ్డు అయితే చేశానన్నమాట, నాకైతే 25-30 దాకా వచ్చాయి. చూడండి, లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మంచి మీరు కూడా చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంది, ఓకేనా. మీరు కూడా చేసుకొని తినండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బర్త్డే వీడియో పెడతానన్నమాట, దానికోసం వెయిట్ చేయండి. బాయ్.